డాన్స్ అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల విషయంలో శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ చెలరేగింది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాస్టర్ల బృందాల మధ్య వాగ్వాదంతో ఒక్కసారిగా డాన్స్ అసోసియేషన్ వాతావరణం వేడెక్కింది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. డాన్స్ అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల విషయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ చెలరేగింది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాస్టర్ల బృందాల మధ్య వాగ్వాదంతో ఒక్కసారిగా డాన్స్ అసోసియేషన్ వాతావరణం వేడెక్కింది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. మాకేం అవసరమో మీరు తెలుసా మాకు? మీరు మాకు తెలుసా? సంబంధం లేదు. మీరు మీ గురించి వచ్చినాయి కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. డాన్స్ అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల విషయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ చెలరేగింది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సువర్ణ, టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ మరోసారి వివాదం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అసోసియేషన్ బై ఎలక్షన్ విషయంలో అటు శేఖర్ మాస్టర్ కి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, ఇటు జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సంబంధించి ఎలక్షన్ విషయంలో ఈ వివాదం కొనసాగుతోంది. అయితే బై ఎలక్షన్ నిర్వహించాలి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపై ఇప్పటికే కోర్టును కూడా సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని ల్యాక్ చేయడంతో పాటు కోర్టు నిర్ణయాలు ఇంకా పెండింగ్ ఉండడంతో వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్లు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు, విమర్శలు కనిపిస్తూనే హైదరాబాద్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఈ రోజు ఆదివారం రోజు ఇరు వర్గాలకు సంబంధించి చర్చలు జరిపే విషయంలో అక్కడికి పిలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు రంగంలో ప్రదర్శించి ఇరు వర్గాలను శాంతపరిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అంతర్గత నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం ధోరణి కొనసాగుతుందని, ఒక వర్గానికి సంబంధించినటువంటి సభ్యులనే పూర్తి స్థాయిలో అసోసియేషన్ అంతా కూడా పూర్తి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మిగతా అసోసియేషన్ సభ్యులకు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అంశాలు బయటికి రావడమే కాకుండా అసోసియేషన్ విషయాల్లో జానీ మాస్టర్ భార్య ప్రస్తుతం అధ్యక్షురాలుగా కొనసాగుతోంది. ఆమె సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి 10 మంది సభ్యులు ఇప్పటికే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా సుమలత బై ఎలక్షన్ లో నిర్వహించడానికి సిద్ధం కావడం అనేది అసోసియేషన్ కార్యాలయం వద్ద అటు జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి, ఇటు శేఖర్ మాస్టర్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకోవడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి బై ఎలక్షన్స్ నిర్వహణ విషయం కావచ్చు, అదేవిధంగా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సినిమా రంగానికి సంబంధించి కేవలం అందిస్తున్నటువంటి డాన్స్ మాస్టర్స్ కి అందరూ డాన్స్ మాస్టర్ కి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కొన్ని డిమాండ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ గొడవలకు దారి తీసింది. అయితే ఇప్పటికే అసోసియేషన్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు సినీ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకుని సద్దుమణుగు చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది.
మాట్లాడుతూ